వజ్రాల వ్యాపారానికంటూ దేశంలోని వివిధ బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకుని ఆ లోన్లతో వచ్చినటువంటి డబ్బుల్ని విదేశాల్లో ఉన్నటువంటి ఖాతాలకు మళ్లించేసి ఆ తర్వాతన దివాళా అని అనౌన్స్ చేసి తద్వారా ఆ డబ్బులతో దర్జాగా జీవితకాలం బతికేద్దాం అనుకున్నాడు మెహుల్ చోక్సీ. అయితే వాడి కర్మగాలి కాంగ్రెస్ హయాంలో డబ్బులన్నీ తీసుకున్నాడు. బీజేపీ ఈలోపు పవర్లోకి వచ్చేసింది. ఈలోపు బీజేపీ కనిపెట్టి అసలు విషయాన్ని పట్టుకునేలోపు పారిపోయాడు. అప్పటి నుంచి వివిధ దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని ట్రాక్ చేస్తూ వచ్చింది బీజేపీ ప్రభుత్వం. 2018 నుంచి పరారీలో ఉన్నవాడు ఇప్పుడు బెల్జియంలో ఉన్నాడని తేల్చారు. బెల్జియం ప్రభుత్వానికి అధికారికంగా భారత విదేశాంగ శాఖ ఇదిగో ఇట్లాంటి దొంగ వీడు భారతదేశం నుంచి డబ్బులు తీసుకుని ఇట్లా పారిపోయాడు, వీడి దగ్గర వజ్రాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తుడు సో మోసగాడు అన్నటువంటి విషయాన్ని బెల్జియం ప్రభుత్వానికి చెప్పి, వాస్తవంగా కొన్ని దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంటుంది. కొన్ని దేశాలతో ఆ నేరస్తుడి యొక్క నేరపు తీవ్రతని ఆ దేశానికి చెప్తే వాళ్లే పట్టి అప్పగించి మనకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొన్న గనక ఎవడైతే బొంబాయి బాంబు పేలుళ్లకు సంబంధించి రాణా గారిని పట్టుకురాగలిగామో అట్లాగే ఇప్పుడు చోక్సీని పట్టుకునేటటువంటి అవకాశం వచ్చింది. చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఆరంభమైంది.